హలో నమస్తే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందంటే డెఫినెట్గా అవును అని చెప్పొచ్చు. 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది బీఆర్ఎస్ పార్టీ పోరాటం కారణంగా. గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారిన సంఘటనలు చూసినప్పటికీ గతంలో ఎప్పుడూ లేని ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి ప్రస్తుతం ఎదురైంది. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న న్యాయ పోరాటం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని లీగల్గా అలాగే ప్రజల్లోనూ ఒక విలన్లుగా చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. లీగల్గా ఫైట్ చేయడానికి ఇబ్బందులు పడుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి తాము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళమో చెప్పుకోలేని పరిస్థితుల్లోకి ఆ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. గతంలో ఎప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం మనం చూడలా. ఎప్పుడు చూసాం? తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు అప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళమని చెప్పుకోవడానికి, తెలంగాణ అంశానికి సంబంధించి తెలంగాణ వాదులకు సమాధానం చెప్పుకోవడానికి భయపడడం, మొహం చాటేయడం చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొహం చాటేస్తున్నారు మీడియాకి, ప్రజలకి, క్యాడర్కి, ఈవెన్ తాము చేరిన పార్టీకి కూడా. తాము చేరిన పార్టీకి వాళ్ళు మొహం చాటేయడం మాత్రమే కాదు, తమని పార్టీలో చేర్చుకున్న నాయకులు కూడా ఆ ఎమ్మెల్యేలకు మొహం చాటేస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించడం సరైనది కాదు, చట్టానికి వ్యతిరేకం, నిబంధనలకు వ్యతిరేకం అంటూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ పోరాటం చేస్తూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు కూడా మద్దతు ఇచ్చినట్లుగా సుప్రీంకోర్టు కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారారు, నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా మారారు అనే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా నమ్మింది. దానికి సంబంధించిన ఆధారాలని తీసుకున్న తర్వాత నేరుగా స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది, 3 నెలల్లోగా చర్యలు తీసుకోండి అని. సో ఎమ్మెల్యేలు తప్పు చేశారనే ఎండార్స్మెంట్ సుప్రీంకోర్టు వైపు నుంచి కూడా వచ్చిన తర్వాత 3 నెలలు గడిచిన తర్వాత కూడా స్పీకర్ వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవడంతో స్పీకర్కి మీరు వచ్చే కొత్త సంవత్సరానికి జైల్లో ఉంటారా, బయట ఉంటారా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసేదాకా విషయం వెళ్ళింది. సో ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు, స్పీకర్కి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆ స్థాయిలో పోరాటం చేసి వాళ్ళని ఒక విలన్లుగా తెలంగాణ సమాజం ముందు ఉంచగలిగింది బీఆర్ఎస్ పార్టీ, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పోరాటం. మళ్ళీ ఎవరు కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచన చేయడానికి భయపడాలే చేసింది బీఆర్ఎస్ పార్టీ పోరాటం. డెఫినెట్గా ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని ఒకసారి, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ఒకసారి, లేదు మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని ఒకసారి, మాకు తెలియకుండా మా ఫోటోల్ని, మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్న మా ఫోటోల్ని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో వేస్తున్నారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేదాకా వెళ్ళడం ఒకసారి, కేవలం అభివృద్ధి కోసం వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశాను తప్ప మేము పార్టీ మారలేదని ఒకసారి, మేము కప్పుకుంది జాతీయ జెండా తప్ప కాంగ్రెస్ పార్టీ కండువా కాదని ఒకసారి, ఇలా రకరకాల పిల్లి మొగ్గలు ఆ ఎమ్మెల్యేలు వేస్తూ ఉండడం చూసాం. స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు మారం చేసినట్టుగా స్కూలు పిల్లలు చెప్తున్న తరహాలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్తున్న సమాధానాలు ఉన్నాయి. ఈ సమాధానాలు కేవలం మీడియాకి మాత్రమే కాదు, ప్రజలకు కూడా చెప్పాల్సిన సమాధానాలు. ప్రజలు కూడా వాళ్ళు చెప్తున్న సమాధానాలు చూసిన తరువాత వాళ్ళు తప్పు చేశారనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు. గతంలో పార్టీ మారడం పైన యాక్సెప్టెన్సీ ఉన్న తరహాలో ఉండేది. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేసిన తప్పుని, ఆ గిల్ట్ని ఎమ్మెల్యేలు కూడా తీసుకోలేకపోతున్నారు. సొంత నియోజకవర్గంలో తమను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ దగ్గరికి పోయి మేము బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పుకోలేరు. ఫలానా గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే వాళ్ళని కలిసో వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి, ఆ ప్రయత్నం చేయలేరు. అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అలానే అధికార పార్టీలో చేరాం, అధికార పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గరికి వెళ్దామా అంటే ఈ 10 నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా వీళ్ళ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో క్యాడర్ అంతా అక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకులతోటే ఉంది. తాము చేరిన పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎమ్మెల్యేలతో కలిసి రావట్లా. తమను గెలిపించిన పార్టీ క్యాడర్ వాళ్ళని డిజోన్ చేసుకుంది. సో గ్రామాల్లోకి వెళ్ళలేక, క్యాడర్కి మొహం చూపించలేక, కుటుంబ సభ్యులకి మొహం చూపించలేక, కోర్టులకు సమాధానం చెప్పలేక, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు నిధులు ఇవ్వండి అని కూడా ఇప్పుడున్న పరిస్థితులు అడగలేక, నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి తమ రాజకీయ జీవితానికి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళే సమాధి కట్టుకున్నారా లాంటి ఒక వాతావరణం ప్రస్తుతం కనపడుతోంది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, ప్రభుత్వం కూడా వాళ్ళని వెనకేసుకు రాలేకపోతుంది. అవును 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరారు, తప్పేంటి అనే మాట ప్రభుత్వం వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. 10 మందిని మేము చేర్చుకున్నాం, తప్పేంటి అని మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారం 10 రోజుల వ్యవధిలోనే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ జెండాలు కాదు కప్పుకుంది, జాతీయ జెండాలు కప్పుకున్నారు, వాళ్ళు మా పార్టీలో ఎప్పుడు చేరారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బేలగా మారిపోవడానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి ఆర్గ్యుమెంట్ కెపాసిటీ లేకుండా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగం అనే ఒక చిన్న పుస్తకాన్ని పట్టుకొని, రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందంటూ రోజు మాట్లాడుతూ, ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీ అంటూ పక్క మాట్లాడుతూ, ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఫిరాయింపులు ప్రోత్సహించడాన్ని ఆన్సర్ చేయలేకపోతున్నారు, సమర్థించలేకపోతున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తోంది. పైగా ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని బుకాయించే అవకాశం కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీయే చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్కు ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా, ఎంపీగా ఆయన్ని పోటీ చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కమిట్ అయింది, తాము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాను, తప్పు చేశామనే విషయాన్ని. సో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పు చేశామని ప్రజల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ లీగల్గా చేసిన ఫైట్ ద్వారా కనపడుతోంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారాంరా బాబు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. లేదు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే నైతిక మద్దతు ఉన్నా లేకపోయినా, కాంగ్రెస్ పార్టీ నైతిక మద్దతు ఉన్నా లేకపోయినా, నియోజకవర్గంలో మన క్యాడర్ ఉన్న మనతో ఉన్నా లేకపోయినా, నియోజకవర్గంలో అధికార పార్టీ క్యాడర్ మనతో ఉన్నా లేకపోయినా, జనం మనతో ఉన్నా లేకపోయినా, ఈ 5 ఏళ్ళు అయితే ఎమ్మెల్యేగా ఉంటాం, సరే తర్వాత చూసుకుందాం అనే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ మెడపైన అనర్హత కత్తి వేలాడుతోంది. ఏ క్షణమైనా వాళ్ళపైన అనర్హత వేటు పడితే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితులు లేరు ఎవరు. మళ్ళీ గెలుస్తామనే నమ్మకం లేదు ఎవరికి. ఒకటి, అధికార పార్టీ పైన న్యాచురల్గా ఉండే వ్యతిరేకత కావచ్చు. 2, పార్టీ మారిన వీళ్ళు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పి ఓట్లు అడుగుతారు. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో వాళ్ళకి సంబంధించిన క్యాడర్, ఏ క్యాడర్ వాళ్ళ కోసం పనిచేయాలి? గతంలో వాళ్ళని గెలిపించిన బీఆర్ఎస్ క్యాడర్ పనిచేయాలా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేయాలా? పనిచేసే పరిస్థితి ఖచ్చితంగా కనపడట్లేదు. ఒకటి, క్యాడర్ లేదు. 2, జనాల్లో వెళ్ళిపోయిన వ్యతిరేకత ఉంది. 3, అధికార పార్టీ పట్ల సహజంగా ఉండే వ్యతిరేకత ఉంది. వీటన్నిటికీ తోడుగా ఈ 10 చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి వస్తే మళ్ళీ మనకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా అనే నమ్మకం కూడా వీళ్ళకి ఎవరికి కనపడట్లా. ఉదాహరణకు జగిత్యాల లాంటి చోట్ల జీవన్ రెడ్డి రోజు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ ఫిరాయింపులు ప్రోత్సహించడం ఏంటి, వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకున్నారంటూ రోజు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన మేమంతా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పనికిరాలని వాళ్ళమైపోయామా, పనికి రాకుండా పోయామా అంటూ ఓపెన్గా మాట్లాడుతున్నారు. రేపొద్దున జగిత్యాలకు ఉప ఎన్నిక జరగాల్సి వస్తే జీవన్ రెడ్డి సంజయ్ కోసం పనిచేస్తారా? సంజయ్కి టికెట్ ఇస్తారా? సో అదే పరిస్థితి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదే పరిస్థితి ఈ 10 నియోజకవర్గాల్లోనూ ఉంటుంది. ఈ 10 నియోజకవర్గాల్లోనూ ప్రజల వైపు నుంచి అసంతృప్తి కంటే, కేడర్ వైపు నుంచి అసంతృప్తి కంటే, అధికార పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుల వైపు నుంచి 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉంటుంది, అసమ్మతి ఉంటుంది, సహాయ నిరాకరణ ఉంటుంది. కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యేలని విలన్లు చేయడంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆత్మరక్షణలో పడేలా చేయడంలో లీగల్గా ఫైట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళంతా ఢిల్లీ దాకా వెళ్ళి సుప్రీంకోర్టులోకి వెళ్ళి సుప్రీంకోర్టులో వాదనలను కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ చాలా పెద్ద పెద్ద అడ్వకేట్లను అక్కడ పెట్టి ఈ కేసును ఫాలోఅప్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చారు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి 10 చోట్ల ఎన్నికలు జరగాల్సి వస్తే అక్కడికి వెళ్ళి అవును వీళ్ళు త్యాగం చేశారు, ఓట్లు వేయండి అని చెప్పగలుగుతారా? కనీసం అధిష్టానం దగ్గరికి వెళ్ళి వీళ్ళు త్యాగం చేశారు, మళ్ళీ వీళ్ళకి టికెట్లు ఇవ్వండి అని చెప్పగలుగుతారా? డెఫినెట్గా నో. ఒక రకమైన రాజకీయ సంకట పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ అనర్హత ఎమ్మెల్యేల విషయంలో చేస్తున్న పోరాటం కారణంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఎదుర్కొంటున్నాయి.